హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ భోగి రోజు అయిపోయింది. ముందు పోస్ట్ చేసేసాను. ఇది సంక్రాంతి మార్నింగ్ అనమాట. సో సంక్రాంతి రోజు ఒక్కొక్కరు రెడీ అవుతూ ఉన్నారు. తర్వాత పూజ ఉంటుంది అండ్ జాను కూడా లేచింది. సో తనని కూడా రెడీ చేయాలి, రిషిని, ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది అనమాట. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఇంట్లో కిచెన్లో పనులు అవుతూ ఉన్నాయి. పెద్దలకి మూల పెడతారు కదా. సో లాస్ట్ ఇయర్ మా తాతయ్య అంటే శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారనమాట. ఇంకా తనకి ఇలా పూజది ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ మూల పెడతారు కదా పెద్దలకి. సో పంతులు గారు వస్తారు, తను పంతులు గారి కోసం వెయిటింగ్. సో అందరం రెడీ అయ్యి ఈలోపు కిచెన్లో వంటలు అవుతూ ఉన్నాయి. సో బూరెలు, గారెలు ఏవో చేస్తారనమాట. సో ఇయర్లీ వన్స్ ఇదంతా ఉంటుంది. సో అందరం కలిసి చేసుకుంటున్నాము. దెన్ ఇక్కడ జాను కూడా రెడీ అయిపోయింది. బొట్టు చూడండి ఎలా వచ్చిందో, అస్సలు పెట్టించుకోదు. అండ్ మా అక్క అక్కడ కిచెన్లో వంట చేస్తూ ఉంది. అంతా రెడీ చేస్తుంది అనమాట. పంతులు గారు వచ్చారు ఈలోపు. అండ్ ఇక్కడ పూజ జరుగుతూ ఉందన్నమాట. సో అందరు రెడీ అయిపోయాము. ఇది ఈవినింగ్ సంక్రాంతి రోజు ఈవినింగ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంట్లో అక్కడ లలితాదేవి పూజ ఉంది, రమ్మంటే ఇంకా శారీ కట్టుకుని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. పూజ అనేసి ఇలా శారీ అంతా కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాను, లేకపోతే మామూలే. సో లలితాదేవి పూజ ఎస్పెషల్లీ లేడీస్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అందరం వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అందరం కలిసి, మా మావయ్య వాళ్ళు, అత్త అందరూ వెళ్తున్నాము. సో ఈరోజు రేపు కూడా అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది. కనుమ రోజు అక్కడే ఉంటుందన్నమాట ఫంక్షన్. సో వెళ్తున్నాము అందరం కూడా. ఇక్కడ చూస్తే ముగ్గులు చూసారా, సంక్రాంతికి చాలా ముగ్గులు ఉంటాయి. ఇంకా ఈ ఇయర్ కొంచెం తక్కువే అని చెప్పాలి, మేము ఉండే ప్లేస్లోని. ఇంకా చాలా ఎక్కువ వేస్తారు నార్మల్గా. సో అందరం వెళ్ళిపోయాము. వాళ్ళు పొంగల్ కాబట్టి ఇంటి ముందే ఇలా చాలా, నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ టైం వెళ్తున్నాను వీళ్ళ ఇంటికి. అంటే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఇల్లు అంతా. సో అక్కడికి వెళ్ళి ఇంకా అందరినీ మీట్ అయ్యామన్నమాట. అప్పటికే వచ్చేసారు రిలేటివ్స్ అందరూ. సో లోపలికి వెళ్ళి ఇంకా అంతా ఎక్స్ప్లోరింగ్ అనమాట. కొత్త ఇల్లు అంటే ఇంకా ఇంట్రెస్ట్ కదా, ఎలా కట్టారు అంతా చూస్తాం కదా. సో వెళ్ళిన తర్వాత ఇంకా పూజకి కావాల్సిన ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, తాంబూలం ప్యాక్ చేయడం అదంతా ఉంటుంది కదా. సో అవి చేస్తున్నాం అనమాట. అండ్ ఒక పక్క పూజ దగ్గర రెడీ చేస్తున్నారు. లలితాదేవి పూజ చేస్తున్నారు కదా. సో అక్కడంతా రెడీ చేస్తున్నారు అనమాట. పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెళ్ళేసరికి. సో కొంచెం తొందరగానే వెళ్ళాము. అదంతా అయ్యేసరికి ఒక 2 hours పట్టింది. దాని తర్వాత పిల్లలందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ వాళ్ళు ఉండే లేఅవుట్ ఏరియా అంతా చాలా బాగుంది, డిస్టర్బెన్స్ లేదు, పిల్లలందరూ ఆడుకోవడానికి హాయిగా ఉంది అని చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెరీ నైస్. అంటే నెక్స్ట్ డే కూడా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో పెద్ద వదిన అనమాట తిను. సో తనే చేస్తున్నారు పూజ, చేయిస్తున్నారు లలితాదేవి పూజ. కొత్త ఇల్లు కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకుంటారు. పూజ అంతా అయిన తర్వాత తిన్నది అన్నయ్య, రాజ్ కుమార్ అన్నయ్య, తన బర్త్డే అనమాట ఈరోజు. సో అందరూ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి కేక్ కటింగ్ అంతా ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఇలాగే అవుతుంది తన బర్త్డే. సో అందరూ ఉన్నప్పుడే. సో అందరితో పాటు ఇంకా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్. అండ్ నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ డే కూడా వ్లాగ్ పోస్ట్ చేస్తాను మోస్ట్లీ. ఇదే వ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను, సారీ. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి వచ్చేసాము అనమాట. ఇక్కడికే వచ్చాము. ఆ రోజు నైట్ కూడా టిఫిన్ కూడా ఇక్కడే చేసి ఇంక అందరం మళ్ళీ రిటర్న్ వెళ్ళి వచ్చేసాం. దగ్గరే ఉంటామని చెప్పాను కదా, అందరూ ఒకే ఏరియా అంటే ఒకే దగ్గర ఉంటారు, ఎక్కువ డిస్టెన్స్ కూడా కాదు. సో దెన్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. సో ఇంకా ఎక్కువ మంది చుట్టాలన్నమాట గ్యాదర్ అయ్యారు. ముందు రోజు నైట్ కన్నా ఇప్పుడు అందరూ వచ్చారనమాట, కనుమ కదా. సో అందరం ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సంక్రాంతి అంటే వెరీ స్పెషల్ మాకు. సో జెంట్స్ అందరూ కిచెన్లో ఉన్నారు, మోస్ట్లీ జెంట్సే చేస్తారనమాట కటింగ్ అదంతా. ఈసారి ఇంకొంచెం తక్కువే కానీ లాస్ట్ టైం అంతా ఎక్కువ చేశారంట. నేను లాస్ట్ టైం వెళ్ళలేదు, లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మళ్ళీ మీట్ అయ్యాం అనమాట. అందరినీ, బ్రదర్స్ని, సిస్టర్స్ని అందరినీ మీట్ అయ్యాం అనమాట. సో వీడియో అందరికీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్లో కొంచెం షైగా ఫీల్ అయ్యేవారు కానీ ఇప్పుడు అందరూ బాగానే ఉంటున్నారు. సో యూట్యూబ్ బాగా అలవాటు అయిపోయింది అందరికీ. అండ్ పక్కనే పార్క్ ఉంటే తర్వాత వెళ్తున్నాము మేము అందరం. కొంతసేపు పార్క్లో టైం స్పెండ్ చేసాము. అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి కంప్లీట్ లాంగ్ గౌన్ లాగా అనమాట. చూస్తారు ఫుల్ అవుట్ఫిట్ తర్వాత చూపిస్తాను. సో కొంతసేపు హౌసీ ఆడుతున్నాము, జల్దీ 5. చాలా బాగా ఆడుకున్నాం ఈసారి మాత్రం. అది ఆడేలోపే ఫుడ్ వచ్చేసింది.
బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ కర్రీ ఇంకా ఏమేమో ఉన్నాయి. సో అదంతా కనుమ రోజు కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజే ఉంటుంది. అందరం కలిసి భోంచేసేస్తున్నాం అనమాట. ఇంకా ఆ రోజంతా చెప్పాలంటే ఫుల్ జాలీ డే. తినడం, ఆడుకోవడం, తిరగడం అంతే పని ఆ రోజంతా. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేసాము మేమైతే. ఎప్పుడో కదా మీట్ అయ్యేది, మాకు చాలా బాగా అనిపించింది. సర్వింగ్ అంతా ఫ్యామిలీ మెంబర్సే, మళ్ళీ వాళ్ళు కూర్చున్నప్పుడు మేము సర్వ్ చేయడము అదంతా ఉంటుంది కదా. సో ఒక్కొక్క రూమ్లో కొంతమంది అలా ఆక్యుపై చేశారు. అంటే పిల్లలు ఒక రూమ్లోని, పెద్దవాళ్ళందరూ ఒక రూమ్లోని అలా. అండ్ జాను కూడా అస్సలు ఏడవలేదు. జాను అయితే ఇంకా అందరూ ఎత్తుకొనే ఉన్నారు. నా దగ్గర అసలు ఎక్కువ లేదు, పడుకునే టైంలో ఉందంతే. తర్వాత ఇంకా అక్కడ పడుకోబెట్టాను. అక్కడ కూర్చున్నారు, ఎవరు ఉంటారు కదా, అక్కడ పడుకొని ఉంది చూడండి జాను. సో ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా తనకు కూడా అలవాటు అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అక్కడ ముందు చెరుకులు పెట్టారు చూసారా, ఇంటి ముందు ఫస్ట్లో చూపించాను, అవన్నీ తీసి ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటూ. సో అక్కడ కొంచెం మంది, ఇక్కడ కొంచెం మంది, సో అందరూ చెరుకులు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, చెరుకు ముక్కలు. అండ్ ఫైనలీ ఇంకా గేమ్స్ స్టార్ట్ చేసేసారు పిల్లలు. అంటే ఇంక అందరం కలిసి ఆడుకున్నాం అనమాట. కొన్ని గేమ్స్ క్రియేట్ చేసుకొని మేమే పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిపి ఆడుకున్నాము. అంటే సరదాగా అందరూ కలిసి, పెద్దవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా. సో వాళ్ళకు కూడా హ్యాపీ, మేము కూడా అందరూ హ్యాపీ అనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను వీడియో చూసి. మాకైతే చాలా మెమరబుల్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.